ఇది మీరు గమనించారా? 'పుష్ప' సినిమాలో హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోగానే ఒక పెద్దావిడ వచ్చి ఆమె నాడి పట్టుకొని ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. అవునండి, ఇది నిజమే. ప్రెగ్నెన్సీ అనేది మహిళా జీవితంలో ఒక అపూర్వమైన ప్రయాణం. కానీ హార్మోన్ల ప్రభావం వల్ల శారీరకంగా, మానసికంగా కొన్ని మార్పులు కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా కళ్ళు తిరగడం, తల తిప్పడం. ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలో లో బీపీ వల్ల జరుగుతుంది. అలా జరిగినప్పుడు వెంటనే ఆ మహిళను పడుకోబెట్టడం, మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం, ఉప్పు కలిపిన నీళ్లు తాగించడం మంచిది. రెండవది, ఉదయం లేవగానే వాంతులు, వికారం. ఇది బీటా-హెచ్సీజీ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. పిండం యొక్క హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వగానే వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వాంతులు అవగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాంతులు అవుతున్నాయంటే మీ పిండం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వాంతులైతే మీరు వెంటనే గైనకాలజిస్ట్ కలవడం మంచిది. మూడవ లక్షణం జీర్ణకోశ సమస్యలు. తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బరం, అసిడిటీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తగ్గించుకోవడానికి టీ, పుల్లటి వస్తువులు, ఘాటైన మిర్చి, గరం మసాలా, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. తిన్నాక ఒక 10 నిమిషాలు మీరు నడవడం చాలా మంచిది. నాలుగవది వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వైట్ డిశ్చార్జ్ కనబడగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాసన, దురద వంటి లక్షణాలు ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్ కలవడం మంచిది. నాలుగవది ముఖ్యంగా మానసిక ఒత్తిడి. చాలామంది ప్రెగ్నెన్సీ అవగానే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దీన్ని తగ్గించుకోవడానికి మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలవడం, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. ధ్యానం, యోగా లాంటివి చేయడం చాలా మంచిది. మహాభారతం, రామాయణం చదవడం చాలా మంచిది. మీరు చూసే ఉంటారు కదా, మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం విన్నట్టు మీరు చేసే పనులను మీ పిండం గమనిస్తుంటుంది. మీ ఆహారపు అలవాట్లు, మీరు చేసే పనులు పిండం అలవర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన పేషెంట్లారా, మీరు ఈ ప్రెగ్నెన్సీ అనే ప్రయాణాన్ని ఎటువంటి ఒత్తిడి లేకుండా కొనసాగించండి. ఇట్లు మీ డాక్టర్ అరుణ.